ఓకే. సో మనకి ఈ క్యాష్ డిస్కౌంట్ కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకుంటే మనకి క్యాష్ డిస్కౌంట్ సంబంధించి ఇప్పుడే చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. చూడండి, క్యాష్ డిస్కౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే క్యాష్ డిస్కౌంట్ వెండర్ కేసు ఉంది, కస్టమర్ కేసు ఉంది. ఓకే. సో క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ టు ద కస్టమర్, అలాగే క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ది కస్టమర్. సో మనకి వెండర్ కేసులో క్యాష్ డిస్కౌంట్ అనేది రిసీవ్డ్, కస్టమర్ కేసులో క్యాష్ డిస్కౌంట్ అనేది అలౌడ్. అంటే కంపెనీ క్యాష్ డిస్కౌంట్ ఇస్తుంది, కంపెనీ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్ చేసుకుంటుంది. ఎప్పుడు రిసీవ్ చేసుకుంటుంది? వెండర్ దగ్గర నుంచి ఏమైనా కొంటే రిసీవ్ చేసుకుంటుంది. ఎప్పుడు అలౌ చేస్తుంది? కస్టమర్కి ఏమైనా ప్రోడక్ట్స్ని అమ్మితే అలౌ చేస్తుంది. సో కాబట్టి మనకి కాన్ఫిగరేషన్స్ ఒకటే కాన్ఫిగరేషన్. సో క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ది వెండర్, జిఎల్ క్రియేట్ చేయండి. తర్వాత మనకి క్యాష్ డిస్కౌంట్ కాన్ఫిగరేషన్ ఏంటో చెప్పండి. ఓబిఎక్స్యు. అలాగే మనకి కస్టమర్ కేసులో కంపెనీ అనేది క్యాష్ డిస్కౌంట్ ఇస్తుంది. అంటే కంపెనీకి అది ఎక్స్పెన్సివ్ కదా క్యాష్ డిస్కౌంట్ అనేది. ఓకే. సో మనకి కాన్ఫిగరేషన్ క్యాష్ డిస్కౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటే ఉంది. సో ఏంటిది మనకి ఓబిఎక్స్ఐ. సో ఇవి రెండు కాన్ఫిగరేషన్స్ మనం చేస్తే ఈ క్యాష్ డిస్కౌంట్ సరిపోతుంది మనకి. సి గైస్, మనకి క్యాష్ డిస్కౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి టీ కోడ్స్ ఏంటో చెప్పండి ఒకసారి. FS00లోకి వెళ్ళి మన కంపెనీ కోడ్ ఏంటిది? టీఈఎంహెచ్కి క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది అదర్ ఇన్కమే కదా. సో ఒకసారి OBD4లోకి వెళ్ళి ఓకే. సో టీఈఎంహెచ్ అని చెప్పి మీది కంపెనీ కోడ్ ఇచ్చి సో అదర్ ఇన్కమ్ అని ఎక్కడుందో చూడండి. ఈ దీంతో జిఎల్ క్రియేట్ చేయండి. సో ఇది దీంతో ఒక జిఎల్ క్రియేట్ చేయండి. సో మన కంపెనీ కోడ్ ఏంటి? టీఈఎంహెచ్. ఏం తీసుకోండి ఇక్కడ ఏదైనా షార్ట్ డిస్క్రిప్షన్. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అను ఓకే. కంట్రోల్ డేటా సార్ట్కి క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఓకే. ఇది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు దాకా ఆటోమేటిక్ జిఎల్ సెలెక్ట్ చేసుకోవాలా. ఇది చూడండి ఎందుకు ఆటోమేటిక్ అనేది మీకు అర్థమవుతుంది. సేవ్ చేయండి, ఇది ఆటోమేటిక్ జిఎల్స్. ఇంకోటి ఏంటిదండి? క్యాష్ డిస్కౌంట్ అలౌడ్. సో నేను ఏదో దాన్ని కాపీ చేసుకుంటాను, ఇది ఎక్స్పెన్సివ్ కాబట్టి కాపీ చేసుకుంటాను. ఇది కూడా ఆటోమేటిక్. ఓకేనా. ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అని చెప్పి రాస్తాను. అయిపోయింది. ఓకేనా.
సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద నెక్స్ట్ ఏంటండి? ఓబీ 57కి వెళ్ళండి నెక్స్ట్. సో S4 యూజర్ 87కి వెళ్ళండి. ఓ మై గాడ్, ఇది ఆల్రెడీ ఉంది కదా. జిఎల్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? ఓబిఎక్సీలోకి వెళ్ళి మీకు కంపెనీ కూడా ఇచ్చి ట్యాక్స్ ఏమీ లేదు, దీనికి ట్యాక్స్ వదిలేయండి. పోస్టింగ్ కీలోకి వెళ్ళి కంపల్సరీగా పోస్టింగ్ కీ ఉందో లేదో చెక్ చేసుకోండి. తర్వాత అకౌంట్స్లోకి వెళ్ళి ఇక్కడ క్యాట్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని చెప్పి జిఎల్ తీసుకోండి. అయిపోయింది. ఓకేనా? ఇది నీట్గా చేసుకోవాలి మీరు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా యూనిట్ టెస్టింగ్ చేయాలి. FB60లోకి వెళ్ళి ఓకే మీ కంపెనీ కోడ్తో ఉందో లేదో చెక్ చేసుకొని, సో ఇక్కడ ఈ కంపెనీ కోడ్ ఏదండి ఇక్కడ, సో దీంతో ఒక పోస్ట్ చేయండి. సో ఇక్కడ ఏంటిదండి మనం చేయాల్సింది, క్యాట్ డిస్కౌంట్ తీసుకోరు ఎప్పుడు. పర్చేజెస్ డిస్కౌంట్ అనేది ఆటోమేటిక్ జిఎల్, ఆటోమేటిక్ అంటే మాన్యువల్గా తీసుకోవడానికి పనికిరాదు. అర్థమైందా? మాన్యువల్గా తీసుకోవడానికి పనికిరాదు. 1,00,000 మీద క్యాట్ డిస్కౌంట్ సంబంధించి పేమెంట్ టర్మ్ ఇవ్వాలి మనం, అందుకే రాసాం అందులో. ఇక్కడ నేను రాసాను అనమాట, బిజినెస్ ఏరియా అడుగుతుంది. పేమెంట్ టర్మ్లో ఇప్పటి వరకు 0001 తీసుకున్నాం, దాంట్లో క్యాట్ డిస్కౌంట్ లేదు. నేను 0005 తీసుకుంటాను. 0005లో ఏముంది క్యాట్ డిస్కౌంట్? వితిన్ 10 డేస్లో పేమెంట్ చేస్తే 3% క్యాట్ డిస్కౌంట్, 20 డేస్లో పేమెంట్ చేస్తే 2% క్యాట్ డిస్కౌంట్, 30 డేస్లో పేమెంట్ చేస్తే నో క్యాట్ డిస్కౌంట్. ఓకేనా? సిమ్యులేట్. సో క్రెడిట్ పర్చేజ్ అకౌంట్ అటార్ టు వెండర్, క్రెడిట్ పర్చేజ్ అకౌంట్ అటార్ టు వెండర్. అయిపోయింది. అర్థమైందా లేదా? ఓకే. సో ఇక్కడికి వెళ్ళి మీరు ఇన్వాయిస్ చెక్ చేసుకుంటే, సో మనకి క్యాట్ డిస్కౌంట్ 10 డేస్లో పేమెంట్ చేస్తే 3%, 20 డేస్లో పేమెంట్ చేస్తే 2%. సో ఎప్పుడైనా సరే మనకి పేమెంట్ చేసేటప్పుడు టాలరెన్స్ ఎర్రర్స్ వస్తూ ఉంది. లాస్ట్ టైం కూడా క్లియరింగ్ చేసేటప్పుడు టాలరెన్స్ వస్తుంది, అవునా కదా? సో అలాగే ఏంటంటే F-53లో పేమెంట్ టీ కోడ్ ఏంటి? వెండర్ పేమెంట్ టీ కోడ్ F-53. సో ఇక్కడ డాక్యుమెంట్ డేటు, పేమెంట్ డాక్యుమెంట్ అయిపోయింది ఏంటి? కేజెడ్. పేమెంట్ డాక్యుమెంట్ అయిపోయింది కేజెడ్. సో ఇక్కడ మనకి అకౌంట్, ఏ అకౌంట్ ద్వారా పేమెంట్ చేస్తున్నాం? సిటీ బ్యాంక్. అమౌంట్ ఎంత అయిందా? 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలకి ఈ రోజే పేమెంట్ చేస్తే ఎంత పర్సెంట్ వస్తుంది క్యాట్ డిస్కౌంట్? 3%. అంటే ఎంత పేమెంట్ చేయాలి? 97,000. ఫీజు 20,000. ఈ రోజే పేమెంట్ చేస్తే 3,000 డిస్కౌంట్ అన్నా. 20,000 పేమెంట్ చేస్తారా? 17,000 పేమెంట్ చేస్తారా? అది అయితే గుర్తుంటుంది. సో ఇక్కడ సో పేమెంట్ చేస్తున్నాం. ఇది ఫుల్ పేమెంటా పార్షియల్ పేమెంటా? ఫుల్. సో ఇక్కడ మనం వెండర్ తీసుకోగానే మనకి టాలరెన్స్ ఎర్రర్ వచ్చుద్ది అనమాట. ఎందుకంటే ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ క్లిక్ చేయగానే మనకి నెంబర్ రేంజ్ ఎర్రర్ వచ్చింది. నెంబర్ రేంజ్ 15 అంటే కేజెడ్ డాక్యుమెంట్కి నెంబర్ రేంజ్ మిస్ అయింది. ఓకే, నెంబర్ రేంజ్కి ఎక్కడికి వెళ్ళాలి? FBN1. సో కంపెనీ కోడ్ ఏంటి? CEMH ఇంటర్వెల్స్. సో ప్లస్ ఇక్కడ 15. ఓకే, సో ఇక్కడ 6,001 అంతేనా? 6,000 to 7,000.
60,000 అయిందా? 7,000. ఓకే. సో ఈ డాక్యుమెంట్ నెంబరు కేజెడ్కి ఇవ్వలేదు, అందుకే మనకి ఎర్రర్ వచ్చింది. అర్థమైందా? ఈ కేజెడ్కి డాక్యుమెంట్ నెంబరే ఇవ్వలేదు. సో నెక్స్ట్ మనం ప్రాసెస్ ఓపెన్ అయ్యి చూడండి. ఎప్పుడైనా సరే మిస్సింగ్ టేబుల్ T043 G టేబుల్ అంటే టాలరెన్స్ ఎర్రర్. మనకి జిఎల్ టాలరెన్స్ ఎర్రర్ వచ్చింది లాస్ట్ క్లాస్లో. అలాగే ఎంప్లాయీ టాలరెన్స్ ఉంది, జిఎల్ టాలరెన్స్, ఎంప్లాయీ టాలరెన్స్ ఉంది. అలాగే మనకి ఇంకో టాలరెన్స్ కూడా ఉంది, కస్టమర్. వెండర్కి కస్టమర్కి కూడా టాలరెన్సెస్ ఉంటుంది. జిఎల్కి టాలరెన్స్ ఉంటుంది, వెండర్ కస్టమర్ టాలరెన్స్ ఉంటుంది, ఎంప్లాయీ టాలరెన్స్ ఉంటుంది. ఎంప్లాయీ అంటే ఎంప్లాయీకి సంబంధించిన ఆథరైజేషన్, జిఎల్ అంటే జిఎల్ సంబంధించి. సో ఇప్పుడు మనకి టాలరెన్స్కి చేయాలంటే ఫస్ట్ మనం OBA3లోకి వెళ్ళాలి. OBA4 ఏమో ఎంప్లాయీ, OBA3 ఏమో సో వెండర్ కస్టమర్ సంబంధించిన టాలరెన్స్. ఒక స్టాండర్డ్ తీసుకొని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మన కంపెనీ కోడ్ ఏంటిది? TMH టాలరెన్స్ వెండర్ కస్టమర్ TVC అంటారు. సో మనకి ఇవన్నీ పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ అనమాట. అంటే సిస్టమ్ ఎంత యాక్సెప్ట్ చేస్తుంది, రెవెన్యూస్కి అంటే డిఫరెన్సెస్ని ఎంత యాక్సెప్ట్ చేస్తుంది అనేది అనమాట. సో ఎంటర్ కొట్టండి, అది మీ క్లయింట్ చెప్తాడు. సో ఇది చేసిన తర్వాత మీరు సేవ్ చేయండి. ఓకేనా? టాలరెన్స్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే సో మీ వెండర్కి ఇది అసైన్ చేయాలి ఈ టాలరెన్స్ని. సో మన వెండర్స్ ఏమున్నాయి, ఈ మీరు టేబుల్ లెవెల్లోకి వెళ్ళి నేర్చుకోండి, తెలుసుకోవడం కూడా. KNB1 ఇస్తున్నాను. కంపెనీ కోడ్ ఏంటిది? TMH. ఎన్ని వెండర్స్ క్రియేట్ చేసాం మనం? ఒక వెండర్ని క్రియేట్ చేసాం. కస్టమర్ KNB1 అంటే కస్టమర్, LFB1 అంటే వెండర్, LFB1 అంటే వెండర్ కంపెనీ కోడ్ డేటా. సో 333631. ఇప్పుడు బీపీలోకి వెళ్ళి మీరు ఓకే పర్సన్ క్రియేట్ చేసింది మనం. సో పర్సన్ క్రియేట్ చేస్తాం మనం. సో బీపీలోకి వెళ్ళి మీరు చేయాల్సింది ఏంటంటే బీపీలోకి వెళ్ళి సో ఇక్కడ సప్లయర్ సెలెక్ట్ చేసుకోండి. పర్సన్ అనేది మనం క్రియేట్ చేసింది. సో ఏంటిదేంటి మనది 3631 అని ఇస్తే సో మనం ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో డబుల్ చేస్తే మనకి సో ఇక్కడ రోల్ తీసుకోవాలి, ఎడిట్ చేసుకొని రోల్ తీసుకోండి. ఎఫ్ఐ వెండర్ రోల్ తీసుకోండి. ఎఫ్ఐ వెండర్ రోల్ తీసుకొని ఇక్కడ కంపెనీ కోడ్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ పేమెంట్లోకి వెళ్తే మనకి పేమెంట్లో మనకి టాలరెన్స్ గ్రూప్ అని కనబడుతుంది చూడండి. ఇక్కడ అసైన్ చేస్తేనే పేమెంట్లు అవుతాయి. అదే పొద్దున కస్టమర్కి కూడా అసైన్ చేస్తేనే కస్టమర్ పేమెంట్లు అవుతాయి టాలరెన్స్. ఇందా క్రియేట్ చేసింది టాలరెన్స్ ఫర్ వెండర్ అండ్ కస్టమర్. సేవ్ చేసుకోండి. ఓకేనా? ఇది నేను ఎందుకు చేయలేదు కాన్ఫిగరేషన్ అంటే మీకు ఎర్రర్ చూపించడం కోసం చేయలేదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీరు ఇవన్నీ క్లోజ్ చేసేస్తున్నాను. సో F-53లోకి వెళ్తున్నాం. మళ్ళీ డాక్యుమెంట్ డేటు, రిఫరెన్స్ నెంబరు. ఓకే, సో ఇన్స్టాల్మెంట్ పేమెంట్ కాదు, ఇది ఫుల్ పేమెంట్. బ్యాంక్ సిటీ బ్యాంకు. సో అమౌంట్ ఓకేనా? ప్రాసెస్ ఓపెన్ అయితే ఇప్పుడు ఓపెన్ అవుతుంది. ఇది మనకి ఇక్కడ అంతకుముందు ఇన్వాయిసెస్ కూడా చూపిస్తుంది. ఈరోజు ఇన్వాయిస్తో పాటు అంతకుముందు కూడా ఇన్వాయిస్లు ఉన్నాయంట. సో SB-L1Nలోకి వెళ్తే సో అంతకుముందు ఉన్న ఇన్వాయిసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను పోస్ట్ చేస్తుంది ఈరోజు డేట్ మీద ఇదిగోండి. ఇది ఈ ఇన్వాయిసెస్ అంటే టోటల్గా ఈ వెండర్కి ఎంత అమౌంట్ కట్టాలి, కానీ నేను కట్టేది ఎంత దీనికి మాత్రం ఈ ఇన్వాయిస్కి మాత్రమే కడుతున్నా. అంటే పార్షియల్ ఫుల్ పేమెంటా? పార్షియల్. సో ఇదేంటిది పార్షియల్ క్లియరింగ్ చేస్తున్నా. అందుకే ఇక్కడ మీరు ఏం చేయాలి, పార్షియల్ సెలెక్ట్ చేసుకోవాలి. 97,000 కడుతున్నా. ఓకేనా? ఈ రెండింటికి పాతవి, ఇప్పుడు కాదు పాతవి. దీన్ని డబుల్ ఇచ్చేస్తాను, దీన్ని డబుల్ ఇచ్చేస్తాను. డబుల్ ఇచ్చేస్తాను అంటే డిస్సెలెక్ట్.
ఓకే, సో ఇక్కడ మనకి క్యాష్ డిస్కౌంట్ కూడా మనకి సో 97,000 మనం పేమెంట్ చేస్తున్నాం. క్యాష్ డిస్కౌంట్ కూడా మనకి చూపిస్తుంది అన్నమాట. సో క్యాష్ డిస్కౌంట్ వచ్చేసిందా, ఇది అందుకే దీన్ని ఆటోమేటిక్ చేయాలన్నారు. అర్థమైందా? ఇది నేను క్యాష్ డిస్కౌంట్ ఎక్కడైనా ఇచ్చానా? ఇవ్వలేదు, ఆటోమేటిక్గా వచ్చేసింది. సేవ్ చేస్తే మీకు సో ఈ జిఎల్తో మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ జిఎల్ FBL3లోకి వెళ్ళి జిఎల్ ఇస్తే సో మనకి 3,000 బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. ఇది క్యాష్ డిస్కౌంట్. ఇది బ్యాలెన్స్ షీట్లో కూడా అడ్జస్ట్ అయిపోతుంది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో కూడా మనకి క్యాష్ డిస్కౌంట్ అని చెప్పి చూపిస్తుంది అన్నమాట. అర్థమైందో లేదా? F.01 ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఇదే కస్టమర్ కేసులో చేయాలంటే ఏం చేయాలండి? ఫస్ట్ చదవాలి. FS00లోకి వెళ్ళి క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డా అలౌడా? అలౌడ్. సో అలౌడ్ ఆల్రెడీ క్రియేట్ చేసాం జిఎల్ని. తర్వాత టీ కోడ్ ఏంటి? కాన్ఫిగరేషన్ టీ కోడ్ OBXI. సో అకౌంట్స్ పోస్టింగ్ కీలోకి వెళ్ళి ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ జిఎల్ తీసుకో. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్. సేవ్. తర్వాత FB70లోకి వెళ్ళి ఒక కస్టమర్ ఇన్వాయిస్ బుక్ చేయి. సో ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ అలౌడా? సో అలౌడ్ అయినా తీసుకున్నాను నేను. ఇలా తీసుకోకూడదు. అర్థమైందా? మీరు ఎవరు మాట్లాడతలేదు. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అనేది ఆటోమేటిక్గా సార్ ఎందుకు అలా తీసుకోవాలో అడగాలి. అది సేల్స్ జిఎల్. క్యాష్ డిస్కౌంట్ అనేది పేమెంట్ టర్మ్స్ బట్టి వస్తుంది. పేమెంట్ టర్మ్లో మనం బిజినెస్ ఏరియా కూడా తీసుకోండి. పేమెంట్ టర్మ్లో నేను పేమెంట్ టర్మ్ 00005 తీసుకున్నాను. ఓకే, ఎంటర్ కొట్టండి. సో ఇఫ్ యూ పే ద ఇన్వాయిస్ ఇది సేవ్ చేయండి. అయిపోయిందా? ఓకేనా? సో ఇది కాన్సెప్ట్. తర్వాత ఏం చేయాలి? F-28లోకి వెళ్ళి క్లియర్ చేయాలి. క్లియరింగ్ డీకోడ్ ఏంటి కస్టమర్ది? F-28. వెండర్ కేసులో క్లియరింగ్ ఏంటి? F-53. డాక్యుమెంట్ కస్టమర్ కేసులో క్లియరింగ్ DZ. వెండర్ కేసులో KZ. DZ అంటే కస్టమర్ క్లియరింగ్. ఇవ్వండి. DZకి నంబర్ రేంజ్ ఇవ్వాల బ్యాక్ ఎండ్లో, అందుకే ఎర్రర్ వచ్చింది. 14 నంబర్ రేంజ్. ఎక్కడికి వెళ్ళాను? FBN1. కంపెనీ కోడ్ ఏంటి? సో 14 నంబర్ రేంజ్. సో ఇక్కడ ఏం తీసుకుందాం? ఇది కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలండి? ఎంటర్ కొట్టండి. కస్టమర్ కేసులో డాక్యుమెంట్ అయిపోయింది టీచర్. సో కస్టమర్ కేసులో కంపెనీ రిసీవ్ చేసుకుంటుందా, అలౌ చేస్తుందా? క్యాష్ డిస్కౌంట్ అలౌడ్. ఓకే, ఈ జిఎల్ అకౌంట్ ద్వారా పేమెంట్ చేస్తుంది. అమౌంట్ ఎంత పోస్ట్ చేసా ఇందాక? సో 97,000 రిసీవ్ చేసుకుంటాం మనం. ఇది రిసీవ్ చేసుకుంటాం అంటారు, ఇందాక అలౌడ్. ఓకే, సో ఇక్కడ మనం కస్టమర్ తీసుకుంటాం. సేమ్ కాన్సెప్టే. కస్టమర్ కేసులో కూడా మనకి టాలరెన్స్ ఎర్రర్ వస్తుంది. సో మీరు ఏం చేయాలి అంటే సో ఈ జిఎల్ని తీసుకొని ఇందాకలాగా బీపీలోకి వెళ్ళిపోండి. బీపీలోకి వెళ్ళి ఇక్కడ సప్లయర్ అయితే సప్లయర్ తీసుకోండి, కస్టమర్ అయితే కస్టమర్ తీసుకోండి, పర్సన్ అయితే పర్సన్ సెలెక్ట్ చేసుకోండి, ఆర్గనైజేషన్ అయితే ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకోండి. దీని మీద డబుల్ ఎడిట్ చేసి FI కస్టమర్ మనం క్రియేట్ చేసిన FI కస్టమరే కదా. సో FI కస్టమర్ రోల్. ఓకే, సో కంపెనీ కోడ్
సో ఇక్కడ అసైన్ చేయండి. ఇక్కడ టాలరెన్స్ అసైన్ చేస్తేనే పేమెంట్లు అవుతాయి, లేకపోతే అవ్వవు. సేమ్ టాలరెన్స్ ఎర్రరే వస్తుంది మనకి ఇందాకలాగా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను సో F-28లోకి వెళ్ళి క్లియర్ చేయాలి. సో ఇక్కడ ఏం చేయాలి, తీసుకోవాలి చెప్పండి. సిటీ బ్యాంక్ ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నాం, 97,000. ఓకే, క్యాట్ డిస్కౌంట్ రిసీవ్డ్. ఇది సారీ, రిసీవ్డ్ ఏమో వెండర్ కేసులో, అలౌడ్ ఏమో కస్టమర్ కేసులో. సో ఇవి పాతవి, పార్షల్ పేమెంట్. ఓకే, ఈ రోజు మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, డిసెలెక్ట్ చేసుకోండి. ఓకే, సిమ్యులేట్ చేయండి. సో క్యాట్ డిస్కౌంట్ అలౌడ్ వచ్చేసిందా, డబుల్ క్లిక్ చేయండి. బిజినెస్ ఏరియా ఇక్కడ రాయండి, క్యాట్ డిస్కౌంట్ అలౌడ్, సేవ్ చేయండి. సో ఇది ఎంట్రీ, క్యాట్ డిస్కౌంట్ అలౌడ్ ఎంట్రీ ఇది. ఓకే, కంపెనీకి ఎక్స్పెన్స్ అంటే డెబిట్. ఈ జిఎల్తో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో FBL3M క్యాట్ డిస్కౌంట్ అలౌడ్ ఒకటి, క్యాట్ డిస్కౌంట్ ఇంకోటి ఏంటిది, రిసీవ్డ్ ఒకటి. ఓకే, ఈ జిఎల్తో మనకి బ్యాలెన్సెస్ కూడా కనబడుతుంది. ఓకే, సో అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ రిపోర్టింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కరెన్సీ టైప్ ఎందుకు పోయింది రిపోర్ట్, మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వర్షన్ మనం ఇండియా తీసుకున్నాం. సో ఇది మనకి రిపోర్ట్. ఓకే, ఇందులో క్యాట్ డిస్కౌంట్ రిసీవ్డ్, క్యాట్ డిస్కౌంట్ అలౌడ్ కూడా మనకి ఉంటాయి అన్నమాట. ఓకేనా, బ్యాలెన్స్ షీట్లో చూపిస్తుంది. ఇది కాన్సెప్ట్, చేసేయగలరు కదా. సో టాలరెన్స్ సంబంధించిన ఎర్రర్ వచ్చింది. సో టాలరెన్స్ ఇష్యూని సాల్వ్ చేసుకోండి. టాలరెన్స్ సంబంధించి OBA3లోకి వెళ్ళి క్రియేట్ చేయండి. ఓకే, అది మనం ఫస్టే చేసేసుకుంటాం, కాన్ఫిగరేషన్లోనే ఫస్టే చేయాలి. కానీ ఫస్ట్ చేయకుండా ఎర్రర్ కోసం దాన్ని అట్టు పెట్టాలి. ఓకేనా, లేకపోతే ఎర్రర్సే రావు. ఓకేనా, సో టాలరెన్స్ ఎర్రర్ వచ్చింది, అది కాన్ఫిగరేషన్ ముందే చేసుకుంటే అసలు ఎర్రరే రావు కదా. బట్ నేను ఎందుకు చేయలేదు, ఎర్రర్స్ తెప్పించి మీకు చూపించడం కోసం. అదే టాలరెన్స్ క్రియేట్ చేయకపోతే ఏం జరుగుతుందని చూపించడం కోసం. ఓకేనా, థ్యాంక్ యూ. ఇది కంప్లీట్ చేసేసి స్క్రీన్ షాట్స్ పెట్టండి.